నమస్తే. నమస్తే అండి. చెప్పండి, మల్కాజ్గిరిలో ఏ పార్టీ రాగలదు మీ దృష్టిలో? మా దృష్టిలో ఇక్కడ గతంలో కూడా బండారు లక్ష్మారెడ్డి గారిని 50,000 మెజార్టీతో ఇక్కడ గెలిపించుకున్నాం, ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం. అదే రీతిలో ఇప్పుడు ఎంపీగా రాగిడి లక్ష్మారెడ్డి కూడా గెలుస్తాడు. ఆయన అనేక రకంగా మధుర చారిటబుల్ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేసి చాలామందికి వైద్య రంగంలో కానీ విద్యా రంగంలో కానీ అన్ని రకాలుగా సహాయ సహకారిగా ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా గెలుస్తాడు. మరియు కూడా గతంలో మా కేసీఆర్ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రజా ప్రయోజనాల పథకాలు అయితే ఏవైతే ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో నీరు గారిపోతున్నాయి. ప్రజలకు ఎలాంటిది లేదు. వ్యవసాయదారులు మొత్తం ఆగం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు రాబోయేదంటే ప్రజలు అందరూ గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి రేపు ఎంపీగా మా రాగిడి లక్ష్మారెడ్డి గారే గెలుస్తారని చెప్పేసి మేము కంఠబద్ధంగా చెప్తున్నాం. మీరు ధీమాగా చెప్తున్నారు? ధీమాగా చెప్తున్నాం. మీ పేరు సార్? నా పేరు శ్రీనివాస్ గౌడ్ అండి. మీరు సార్? సార్ చెప్పండి మీరు. యేసు గారు. నా పేరు యేసు, మల్లపూర్ నుంచి మాట్లాడుతున్నా. మన కేసీఆర్ రోడ్డు మీద పోయే ఒక గుడ్డివాడు కానీ ఎడ్డివాడు కానీ కంపల్సరీ కేసీఆర్ పేరు చెప్తేనే ఇవాళ రేపు ముసలి వాళ్ళు నా పెద్ద కొడుకు నా పెద్ద కొడుకు నా పెద్ద కొడుకు అని చెప్పేసి 33 జిల్లాల ప్రజలు మాత్రం కేసీఆర్ను మెచ్చుకొని నా పెద్ద కొడుకు మాకున్నాడు, మేము ఇంతకుముందుకే తప్పు చేసిన ఊర్లల్లో మరి సిటీలో వాళ్ళు గెలిపించుకుని కానీ ఊర్లో కొంటే మేము ఈ కాంగ్రెస్ మోసమాటలు చెప్పి మేము మోసపోయి మేము కేసీఆర్ మేము గొడగొట్టుకున్నాము. ఇప్పుడు ఎంపీలనన్నా మేము కంపెనీ మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రతి ఒక్క అమ్మ కానీ అన్న కానీ మరి మహిళలు కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు సహకరిస్తున్నారు. కంపెనీ మెజార్టీతో మేము మా రెడ్డిని మేము గెలిపించుకుంటామని మేము మనసారా మేము కష్టపడి మేము ప్రతి ఇల్లు దర్శించి మేము బతిలాడి చేసి కేసీఆర్ చేసిన అభివృద్ధులను ప్రతి ఒక్కరిని కరెంటు కానీ నల్లలు కానీ ప్రతి ఒక్కదాన్ని మేము ప్రజలకు వినిపించి చెప్పి ఆయన ఒక పెద్ద కొడుకు లెక్క ఉన్నాడు, మరి మనం గెలిపించుకోవాల్సి వస్తుందని చెప్పేసి మేము అందరినీ మనవి చేసి బతిలాడుకున్నాం. అందరూ చూసారు కూడా ఆయన చేసిన అభివృద్ధులు కూడా చూసారు. మరి కళ్యాణ లక్ష్మి కానీ మరి మళ్ళీ ఈ ముసలి మన రైతు బంధు కానీ అమ్మలకు మరి పింఛన్లు కానీ ప్రతి ఒక్కటి ఏదంటే ఈ 10 ఏళ్ళు మరి 2 సంవత్సరాలు కరోనా వచ్చి మరి కరోనా వల్ల ఏం చేయలేకపోయినాం. చేసిందని మనకు 6-7 సంవత్సరాలే మేము పరిపాలించిండు. 6-2 సంవత్సరాలు ఉన్నా కూడా అభివృద్ధి చేద్దాము అప్పులు అంటుండు. ప్రతి ఒక్క సీఎం కూడా అప్పులు చేసిన సీఎం ఉన్నాడు. ఎవరయ్యా సీఎం అప్పులు చేయని సీఎం ఎవరున్నాడు? అభివృద్ధి అవుపడుతుంది కదా. రోడ్లు కానీ నల్లలు కానీ మరి కరెంటు కానీ ఎవరు ఏ సీఎం చేసిండు? ఈ 30 ఏళ్ళలో నా ఏజ్ వచ్చి 40 ఏళ్ళు 50 ఏళ్ళకున్న ఏ సీఎం చేసిండు? ఇంత పెద్ద రోడ్లు చేసిండు, ఇంత పెద్ద పరిపాలన ఎవరు చేశాడు? ఇప్పుడు చేసిన నిందలేస్తున్నారు చూస్తున్నాం కదా. మరి ఆయన 10 ఏళ్ళు చేసిన పరిపాలన ఎట్లుంది, ఈయన ఈ 3 సంవత్సరాలు 3 ఏళ్ళు చేసిన పరిపాలన ఎట్లున్నది? ఇప్పుడు అందరూ ప్రజలే చేస్తున్నారు. ఇప్పుడు మన రెడ్డిని మేము కంపల్సరీ ఈ యొక్క మల్కాజ్గిరిలో ఎవరు గెలవాలనుకుంటున్నారు మీరు? మీ ధీమాతో చెప్పండి. రాగి లక్ష్మారెడ్డిని గెలుస్తారని మేము చాలా ఆశిస్తున్నాము. ప్రజలు కూడా ఎంచుకున్నారు. మీ పేరు సార్? ఎల్ఐసి. నమస్తే. అంటున్నారు మల్కాజ్గిరిలో. మీరేమంటారు? మీ అభిప్రాయాలు? అభిప్రాయం అయితే బీఆర్ఎస్ రావాలని అనుకుంటున్నా. బీఆర్ఎస్ ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ అనేది బోల్తాయింది కదా. ఇప్పుడు ఇంతవరకు బీజేపీ అయితే మనకు తెలంగాణకి ఏం చేయలే కదా. అవునా కదా, ఏం చేయలే కదా. మేము ఇది చేసినాము అని చెప్పేసి మాకు ఓటు వేయి అంటే వేయచ్చు. ఇప్పటివరకు తెలంగాణకి ఏం చేయలే కదా. బీఆర్ఎస్ పార్టీ చేసింది కదా. చేసింది కరెక్టే. ఇప్పుడు ప్రజలే ఓడించారు కదా బీఆర్ఎస్ ని. ఓడించారు కానీ మళ్ళీ బీఆర్ఎస్ కావాలని అనుకుంటున్నారు కదా అందరూ. ఇప్పుడు మీ యొక్క అమూల్యమైన ఓటు ఎవరికి వేస్తున్నారు మీరు? ఎవరికి వేసినా మేమైతే చెప్తాం, ఎవరికి ఇస్తే వాళ్ళకి. అంటే మీరు ఎవరు గెలవాలా అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలు? బీఆర్ఎస్ గెలవాలనుకుంటున్నారు. బీఆర్ఎస్ గెలవాలని పక్కా ధీమాతో చెప్తున్నారు. మీ పేరు సార్? సురేష్. సురేష్. ఎక్కడి నుండి? మల్లాపూర్.